RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్. నేను మీ సన్ని. ప్రధానంగా ఈరోజు చూసుకుంటే మాత్రం భద్రాచలం నియోజకవర్గంలో మొత్తం ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా ఆదివాసులే ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ సంఘాలు మాత్రం మేము చాలా వెనకబడి ఉన్నామని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే మరికొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఆదివాసులు అయితే మాకు ఎవరైతే మమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తారో వాళ్ళకే మేము ఓట్లేసి గెలిపించుకుంటాం, లేకపోతే మా స్వతంత్ర అభ్యర్థులు అయితే ముందున్నారని చెప్పేసి ఇక్కడ జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనం సాయి గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ప్రధానంగా మీరు ఈ ఎంపీ ఎలక్షన్లో అసలు మీకు ఏం కావాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు చూస్తే భద్రాచలం కేంద్రంలో ఒకప్పుడు గతంలో పార్లమెంటు భద్రాచలం ఉండేది. ఈ భద్రాచలం నుండి మైబాదు పోవటానికి కారణం రాజకీయ కుట్ర, రాజకీయ పార్టీల వల్లనే ఆదివాసీలు ఇక్కడ వెనకబడ్డలు వీళ్ళు రాజకీయంగా ఎదుగుదల ఓరవలేకనే మహబాదు తీసుకెళ్లారు. మహబాదు తీసుకెళ్లి అక్కడ బంజారుల చేతిలో పెట్టారు. ఈ షెడ్యూల్ ఏరియాలో భూభాగం గోండుగున ఈ భూభాగంలో ఆదివాసీలు పోరాట ఫలితంగానే 3G కూడా వచ్చింది. ఇలాంటి 100% రిజర్వేషన్ ఆదివాసీలకి ఇవ్వాలని రాజకీయ పార్టీలకి ఇష్టం లేకనే మహబాదు తరలించారు. అసలు మీరు ఈ భద్రాచలం నియోజకవర్గంలో అసలు మీకు ప్రధానంగా మీరు ఏం కావాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నారు? మరికొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. అసలు మీరు ఏం చేస్తే, ఎటువంటి హామీలు ఇస్తే మీరు మీ సంఘాలు కావచ్చు, మీ ఆదివాసీ ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ ఎటువంటి ఇచ్చేస్తే వాళ్ళకి మద్దతు తెలుపుతారని మీరు అనుకుంటున్నారు? మహబాదులో మొత్తం కూడా బంజారుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఈసారి మొత్తం రాజకీయ పార్టీల్లో ఆదివాసీలకు సీట్లు ఇవ్వలేదు. మేమే ఆదివాసీ సంఘాల నుండి స్వతంత్ర అభ్యర్థుల్ని నిలబెట్టుకున్నాం. స్వతంత్ర అభ్యర్థులు పార్లమెంటులో మాత్రం ఆదివాసీ సంఘాల తరఫు నుండే మేము పచ్చ జెండా మహబాదులో ఎగిరేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఈ వాజేడు, వెంకటాపురం మండలాలు ఏవైతే ఉన్నాయో వీటిని భద్రాచలం నియోజకవర్గంలోకి, ఇది నియోజకవర్గం, ఇది జిల్లా వచ్చేసి ములుగు జిల్లా వచ్చేసింది. దీన్ని మీరు అందులో కలపాలని, విలీనం చేయాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నారా ఏంటి? ఇది ఒకప్పుడు భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నది. ఇప్పుడు కూడా ములుగు జిల్లాలో తాత్కాలికంగా అట్ట ఉన్నది. ఈ 2 మండలాలు కూడా భద్రాచలం డివిజన్ లోనే ఉన్నది. గెస్టెడ్ కూడా ఇటు ములుగుల లేదు. ఇది ఎందుకంటే ఇది రాజకీయ కుట్ర జరుగుతుంది. ఆదివాసీలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెక్కలు ముక్కలుగా చేసి సింతూరు నుండి, ఇది ఒక భద్రాచలం నియోజకవర్గం, సింతూరు, కునవారం, వేలేరుబా ఇవన్నీ కూడా వెంకటాపురం, దుమ్మగూడెం, వాజేడు, వెంకటాపురం ఇది పెద్ద నియోజకవర్గం, ఆదివాసీల పెద్ద నియోజకవర్గం అయినప్పటికి కూడా రాజకీయ కుట్రతోనే ఇది మొత్తం చెక్కలు ముక్కలుగా చేసి ఈ వాజేడు, వెంకటాపురం మండలాలని ఒక గబ్బులేలుగా ఏర్పాటు చేశారు. ఈ గబ్బులేలని ఏటు పంపిత్తలు. ఇది ఆదివాసీలు ఇంకా కూడా స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు గడుస్తున్నప్పటికి కూడా ఇంతవరకు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా కూడా ఆదివాసీలు బతుకులు ఎక్కడేసిన గొంగళ్ళు అక్కల్లాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏదైతే భద్రాచలం నియోజకవర్గంలో ఇక్కడ మీ ఆదివాసీలు ఎక్కువగా ఉంటారు. ఇందులో మీకు కొన్ని కుల సంఘాలు ఉన్నాయి, కొన్ని ఇతర పార్టీలకి సపోర్ట్ చేసే పరిస్థితి కూడా ఉంది. అసలు ప్రధానంగా మీకు ఏం కావాలని చెప్పేసి, మీరు ఆదివాసీ ప్రజలకి ఏం కావాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నారు అసలు ప్రజాప్రతినిధులు? ఇది షెడ్యూల్ ఏరియా. ఈ షెడ్యూల్ ఏరియాలో 5th షెడ్యూల్ భూభాగంలో ఆదివాసీ చట్టాలకు ఐక్యరాజ్య సమితి, ఇది భద్రాచలం కేంద్రంగా మెడికల్ కాలేజీ కొత్తగూడెంలో ఉన్నది. ఇక్కడ భద్రాచలం కేంద్రంగా లా కాలేజీ ఏర్పాటు చేయాలని మేము మొట్టమొదటిసారి నుండి కూడా ప్రజాప్రతినిధులకు కూడా వినతి పత్రాలు ఇస్తున్నప్పుడు కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా అసెంబ్లీలో మాట్లాడలేకపోవటం అది చాలా దారుణంగా ఉన్నది. ఆదివాసీలు ఈ టైంలో ఈ భూభాగంలో ఆదివాసీలకి స్వేచ్ఛ ఉన్నది. ఈ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో, ప్రపంచంలో మొత్తం ఐక్యరాజ్య సమితి ఆదివాసీ చట్టాలకి హక్కులు ఉన్నాయి అన్నా కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా పట్టించుకుంటారు లేకపోవటం వల్ల ఈ మహబాదు ఇప్పుడు వచ్చి జరిగే
ఎంపీ ఎలక్షన్ లో మాత్రం ఆదివాసీ సంఘాల నుండి ఒక అభ్యర్థిని మేము నిలబెడతాం. నిన్ను కూడా త్వరలోను కూడా మేము ప్రకటిస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది షెడ్యూల్ ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇక్కడ ఏదైతే ఇటు ములుగు కావచ్చు, ఇటు భద్రాచలం నియోజకవర్గం కావచ్చు, ఏదైతే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే పోటీ చేయడానికి అర్హులు. ఇక్కడ ఎవరైతే మీరు మద్దతు తెలిపిన గతంలో ఉన్న ఉదయం వీరయ్య కావచ్చు, ఇప్పుడున్న తల్ల వెంకట్రావు కావచ్చు, వీళ్ళంతా మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. కాబట్టి వీళ్ళు మీకు ఎందుకు ఇది చేయట్లేదని మీరు అనుకుంటున్నారు? అది ఒక ఊర్ర చెట్టు కింద ఊడల్లాగా వాళ్ళు తయారయ్యారు. రాజకీయ పార్టీల కాళ్ళ కింద వాళ్ళు బానిసలు అయిపోయారు. బానిసలు కావటం వల్లనే మేము ఇట ఇప్పుడు యూత్ లేచింది. ఆదివాసీ సంఘాల సమాజం 170 మనకి పార్లమెంట్ చట్టాలు ఉన్నాయి. 170 ఉన్నది. ఇక్కడ 170 ఎందుకు అమలు కావట్లేదు? అదే మా ప్రజాప్రతినిధి ఎందుకు అసెంబ్లీలో మాట్లాడలేకపోతాను? అందుకే ఒక ఆదివాసీ జాతి కోసం ఒక సంఘాలు పెట్టుకొని మేము ఉద్యమిస్తాను. ఇక్కడ మీరు మద్దతు తెలిపితేనే ఈ షెడ్యూల్ ప్రాంతంలో మీరు దగ్గరుండి ఓట్లు వేపిస్తేనే గెలిచిన ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అందుకే ఇప్పుడు మన చట్టాలు వాళ్ళకి తెలుసు. ఆ చట్టాలను అమలు చేస్తే నాన్ ట్రైబల్ వాళ్ళని దాంతలు మా ఆదివాసీ ఎమ్మెల్యే గాని ఎవరు గాని పెట్టుబడిదారులు నాన్ ట్రైబల్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ చట్టాలను అడిగితే ఆ నాన్ ట్రైబు పెట్టుబడిదారుడు దాడి చేస్తాడు. ఆ భయంతో వాళ్ళు అడుగుతారు. ఇక్కడ డబ్బులతోనే రాజకీయం మొత్తం నడుస్తుంది. రాజకీయం పార్టీలకి లేకపోతే దేనికి సంబంధం లేదు, డబ్బులతోనే రాజ్యం నడుస్తుందని మీరు అంటారు, అంతే కదా? అంతే. చెప్పండి, అసలు ప్రధానంగా ఇప్పుడు మీరు జిఎస్పి ఆధ్వర్యంలో మీరు అసలు కాంగ్రెస్ పార్టీని కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, బీజేపీ పార్టీని కావచ్చు, మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఏ రాజకీయ పార్టీలైనా ఈ ఎంపీ ఎలక్షన్ లో మాత్రం ఆదివాసీ గూడాల్లోకి రానివ్వం. అది ముక్త కంఠంతో మేము పిలుపునిస్తున్నాం. ఆదివాసీ గూడాలలో మేము కూడా మొత్తం అన్ని విలేజ్లలో ఏ రాజకీయ పార్టీ రావద్దు మా విలేజ్ కి అని ఫ్లెక్సీలు కూడా రెడీ చేసినాం. ఆ ఎంపీ ఎలక్షన్ లో మాత్రం ఏ రాజకీయ పార్టీ రానియం. మెయిన్ బంజారులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటు బ్యాంకు రాజకీయం కోసమే 76లో వాళ్ళ ఓటింగ్ కలవక మళ్ళా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళని వ్యతిరేకించినప్పుడు ఈ లెట్టోత్తలు బంజారులు ఎస్టీ లెట్టేతలు పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్, ఒరిస్సా వీళ్ళు ఓసీ బీసీలు సెలమైన ఎస్టీ ఎలా అవుతారు? ఎస్టీలు అలా ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలను రద్దు చేయవలసిందే. ఇక్కడ ఆదిమ తెగలు ఈ భూమి మీద మొట్టమొదటిసారి పడ్డది ఆదివాసి నిప్పు నీరు ఎన్ని కనిపెట్టింది ఆదివాసి ఒకప్పుడు బట్టలు లేకుండా తిరిగిన ఒక ఆదివాసి ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా 46 దేశాలు కూడా ఇది ఆదివాసి బతుకులు ఇట్టుంటాయని పెట్టినప్పుడు మరి ఈ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆదివాసీలని ఎందుకు గుర్తించలేకపోతాను? ఈ లంబాడి వారు ఎక్కడి నుండి వచ్చిండు? వలస లంబాడీలకి ఎస్టీ సర్టిఫికేట్లు రద్దు చేయాలి, లేదా ఎంపీ ఎలక్షన్ లో ఆదివాసీ గూడాలను రానివ్వం. అది ముక్త కంఠంతో చెప్తాను. ఆదివాసీ సంఘాలు తీవ్రంగా హెచ్చరిస్తాయి. ఎవరిని మేము ఆదివాసీ గూడాలని ఆదివాసీ ప్రజల్ని ఓట్లు అడుక్కుండే నైతిక హక్కు రాజకీయ పార్టీలకు లేదు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే ఎంపీ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ఆదివాసీలు ఎవరైతే